సో మొత్తానికి ఏం చెప్తున్నారంటే గతంలో చక్కగా బీజేపీ తోటి మీకున్నటువంటి ఆ సత్సంబంధాలు, మేము మా రాష్ట్రం కోసమే మిమ్మల్ని వచ్చి అంటే చివరి ప్రాధాన్యత క్రమంలో పోలవరానికి నిధులు కానీ బడ్జెట్లో రూపాయి కేటాయించినప్పుడు కానీ భారతీయ జనతా పార్టీ పెద్దలకి ప్రధాని అప్పటి మోడీ గారికి చాలా చక్కగా సహకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన లేదు. ఇక్కడ ఇంకొకటి శేష్ గారు మీకు తెలియదు. అవునండి, తండ్రిని కొడుకు ఎలాగండి డిమాండ్ చేస్తాడు? తండ్రిని కొడుకు ఎలా డిమాండ్ చేస్తాడు? నా మాట మోదీ గారికి మన రాష్ట్రానికి ఇవ్వాలనే ప్రేమ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఇవ్వాలనే ప్రేమ ఆ రోజు ఉంది, కానీ అడిగేవాడు కావాలి కదా. అడిగితే ఎక్కడ కేసులు పెడతారని వీళ్ళకి భయపడి మానేశారు అడగటం. మీరు అది అనుకోరు, అది రామారావు గారు చెప్తారు. అది రామారావు గారు చెప్తారు. తండ్రిని కొడుకు డిమాండ్ చేయగలడా? తండ్రి మీద ప్రేమ ఉంటుంది. ఎందుకంటే చెప్పారు కదా, సొంత బిడ్డలా చూసుకుంటున్నారు మోడీ గారిని, నిర్మలా సీతారామన్ గారు. రామారావు గారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు దశల వారీగా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాల విషయంలో పలుమార్లు కలిసి విన్నవించడం, డిమాండ్ చేయడం ఇవన్నీ కూడా జరిగిందని. అయితే కొంతమేరకే మరి నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అసలు ఎక్కడ డిఫరెన్సెస్ చాలా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల సమయంలోనే మనం చూసాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, కేంద్ర బీజేపీ సర్కారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఏదైతే రైతులకు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడానికి ఇబ్బంది లేకుండా మంచి చట్టాన్ని ప్రతిపాదించి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఈ రాష్ట్రంలో అదే కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, ఈ యొక్క జనసేన పార్టీలు కానీ చాలా వికృతంగా క్షుద్ర రాజకీయం అనేది ఎట్లా ఉంటుంది అనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లోనే మనకు కనిపించింది. ఎందుకంటే అక్కడేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అయితే, ఇక్కడ రాష్ట్రంలో అదే కూటమిలో ఉన్నటువంటి ఈ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించి దాన్ని మొత్తం కూడా ఇక్కడేదో భూములన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తారనేటువంటి భ్రమలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసాం. నిజంగా ఏం జరిగింది? నీతి ఆయోగ్ తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని జగన్ సర్కార్ కేవలం అడాప్ట్ చేసుకుందంతే, దానికే చిరువులు పొలవలు తీశారు. అట్లాగే మరొక విషయం, సూపర్ 6 పథకాల అంశాన్ని ఏదైతే ప్రతిపాదించిందో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ యొక్క పథకాల అమలు గురించి కానీ, ఈ హామీల గురించి మాకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ బాహాటంగానే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకటి రామారావు గారు ఈ పాయింట్ లో క్లారిటీ ఇవ్వాలి. బీజేపీ అనేది జాతీయ స్థాయి పార్టీ. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటిది కేవలం ఆంధ్రప్రదేశ్నో తెలంగాణనో దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పథకాలు అమలు చేయరు. మొత్తం భారతదేశానికి సంబంధించి ఎన్డీఏ కూటమి వస్తే ఎటువంటి పథకాలు అమలు చేస్తుందో చెప్తారు. దాని పరంగా వాళ్ళ మేనిఫెస్టో అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి, మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకి ఏ రకమైనటువంటి పథకాలు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేటువంటి దాంట్లో ఇది స్టేట్ బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశం. అందులో మేము ఆల్రెడీ జాతీయ స్థాయిలో మేము ఇస్తున్నాం కాబట్టి స్టేట్ కి మీరు ప్రిపేర్ చేయండి అన్నప్పుడు వాళ్ళ సూచనలు సలహాలతో మాత్రమే తెలుగుదేశం జనసేన, మీరు అన్నట్టు నేను ఒప్పుకుంటా, ఇది తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో తప్ప ఇందులో భారతీయ జనతా పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ పరంగా మేనిఫెస్టో అనేది ఒకటి ఉంది కాబట్టి దాని మీద మనం వాళ్ళని విమర్శించడానికి లేదు. అదేనండి నేను అంటుంది కూడా అదే. జాతీయ మేనిఫెస్టో ప్రకారం లేకపోతే జాతీయ విధానం ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేమో ఇక్కడ తెలుగుదేశం జనసేన వ్యతిరేకించినాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి సూపర్ 6 పథకాలనేమో బీజేపీ కూటమని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇక్కడ ఓట్ల కోసం, ఓట్లు సర్దుబాటు, ఓట్లతోటి రాజ్యాధికారం పొందాలి. లెక్కలు చూసుకొని ఆ ఫిగర్స్ తోటి రాజ్యాధికారం కోసం వీళ్ళు ఒక రకమైనటువంటి రాజకీయ విధానం. సరే, అది ఓవరాల్ గా జరిగిందనుకుంటే సానుకూల దృక్పథం లేదనేది ఇక్కడ అర్థమవుతుందండి. అది ఓవరాల్ గా జరిగిందనుకుంటే ఇక్కడ వాళ్ళు అనేది ఏంటంటే ఈ 3600 కోట్ల షేర్లు ఏవైతే బదలాయింపు జరిగింది, కేవీ రావు ఏదైతే కంప్లైంట్ ఉంది అన్న దాంట్లో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి దానికి తెలియకుండా ఉంటుందా 2019-24 మధ్యలో జరిగిన దానికి? అంటే ఆ రోజు ఉన్నటువంటి వైసీపీకి బీజేపీకి ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో దీన్ని పక్కన పెట్టేశారు అన్నటువంటి ఒక మాట వస్తుంది. సో మీరు చేసేటటువంటి వాటికి వర్తాసుగా బీజేపీని మీరు వాడుకున్నారా రాజ్యసభలో బలం ఇవ్వడం కోసం అని? ఇవన్నీ అసందర్భమైనటువంటి లేకపోతే అనాలోచిత ఆలోచనలు అండి. ఎందుకంటే
ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి దశల వారీగా వాళ్ళు రాష్ట్రపతి ఎన్నికలు కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికలు కానీ కొన్ని బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు అవన్నీ కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యంతరం లేనటువంటి అంశాల్లో మద్దతు ఇచ్చినటువంటి మాట వాస్తవం. అట్లాని ఇక్కడ ఏమో జరిగినాయి. ఇప్పుడు 3,600 కోట్లు కేవీ రావు తన షేర్లు బదిలీ చేశారనేటటువంటి ఆరోపణ ఎంతవరకు నిజం అనేది మనము దిగ్గు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఆ షేర్లు జరిగినాయా? ఆయన చెప్పింది ఏంటంటే నా షేర్ ఇప్పుడు కంపెనీల షేర్లు మనం చూస్తుంటామండి, అమాంతం తగ్గుతుంటే అమాంతం పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు చాలా షేర్లు పడిపోయినటువంటి విధానం మనం చూసాం. అట్లాగే ఇక్కడ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలో రాగానే హెరిటేజ్ షేర్లు అమాంతం పెరిగిపోయి 1,000 కోట్ల రూపాయలు ఆ యొక్క హెరిటేజ్ లాభాల్లోకి వచ్చేసింది. అందుకని మనం ఇక్కడ ప్రభుత్వాలు దీంట్లో నిర్దేశించి ప్రమేయం చేసినాయని అనుకోవాలి చెప్పండి. హెరిటేజ్ షేర్లను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. అమాంతం పెరిగిపోయి పశ్చిమ బెంగాల్ ఎంపీ పార్లమెంట్ సాక్షిగా అసలు ఒక్క రోజులోనే భారతదేశంలో ఇటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ కంపెనీ షేర్లు అమాంతం పెరిగిపోవటం ఏంటి, దాని ఆస్తులు పెరిగిపోవటం ఏంటి, ఇదంతా ఏం మ్యాజిక్ జరుగుతుందని చెప్పి పార్లమెంట్ లో ప్రశ్నించాడు కదండి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. రైట్ రైట్ ఈ ప్రశ్నకి సమాధానం బ్రేక్ తర్వాత తెలుసుకుందాం.